హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? నా చొక్కా బాగుందా? కొత్త చొక్కా చాలా బ్రైట్గా ఉంది కదా. అయితే ఇది ఒక 10-15 సార్లు ఉతికామనుకోండి, ఉతికి గట్టిగా ఇస్త్రీ చేసామనుకోండి, సేమ్ ఇదే బ్రైట్నెస్ ఇదే కలర్ ఉంటుందా? ఫేడ్ అయిపోతుంది కదా. ఏంట్రా బట్టల వ్యాపారం ఏమైనా పెట్టావా? కాదండి. ఈ చొక్కా ఎలా అయితే రంగు ఫేడ్ అయిపోతుందో వాడంగా వాడంగా, అలానే రిలేషన్షిప్స్లో భార్యాభర్తల మధ్య బిగినింగ్లో ఉన్న ఎక్సైట్మెంట్, బిగినింగ్లో ఉన్న ఆ స్పార్క్ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి మిస్ అవుతుంది కదా. ఇప్పుడు షర్ట్ వెలిసిపోతే వేసుకోబుద్ది కాదు, మరి రిలేషన్షిప్ షర్ట్ వెలిసిపోయింది అనుకోండి, మొత్తం కలర్ ఫేడ్ అయిపోయింది, పాడైపోయింది, ఇది కాకపోతే ఇంకో చొక్కా కొనుక్కుంటామండి. మరి రిలేషన్షిప్ ట్విస్ట్ ఏంటంటే, చాలామంది రిలేషన్షిప్లో ఆ స్పార్క్ ఫేడ్ అవ్వటం చాలా నార్మల్గా భావిస్తున్నారు. ఎవరికైనా అవుతుంది కదా. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లంకి ఇక సొల్యూషన్ ఎత్తుకోకర్లేదా? కశ్యప్ బిగినింగ్లో అంటే ఆ స్పార్క్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ తర్వాత ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి మీరు. లైఫ్లో రెండు బాగా ఇంపార్టెంట్ అండి. ఒకటి కెరియర్, ఇంకొకటి మీ రిలేషన్షిప్. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసేది ఈ రెండింటితోనే. ఒకటి మీ కెరియర్తో, మీ జాబ్తో, మీ బిజినెస్తో, లేదా మీ పార్ట్నర్తో. ఈ రెండిట్లోనే ఎక్కడో అసంతృప్తి ఉంటే, ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే, అసంతృప్తి లేదు, ఓకే మంచిగానే ఉన్నారు అనుకుందాం, కానీ ఆ ఎక్సైట్మెంట్ లేదు, ఆ స్పార్క్ లేదు, లైఫ్లో చాలా మిస్ అయిపోవండి. మరి కశ్యప్ ఆ స్పార్క్ రీఇగ్నైట్ చేయొచ్చా? షర్ట్ కంటే మళ్ళీ కలర్ వేయలేంలే, కానీ రిలేషన్షిప్ని కలర్ఫుల్గా ఎందుకు చేసుకోలేమండి? చేసుకోగలం. ఎప్పుడు? ఆ సైన్స్ తెలిస్తే. అవునండి. రిలేషన్షిప్లో మాస్క్యులైన్ ఎనర్జీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫెమినైన్ ఎనర్జీ ఎలా బిహేవ్ చేస్తుంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు, వీళ్ళు లవ్ని ఉమెన్ లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఇవి తెలిసినప్పుడు ఆ స్పార్క్ రీఇగ్నైట్ చెయ్యొచ్చు. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిలేషన్షిప్ అనే చొక్కా యొక్క రంగు ఫేడ్ అవుతోందని ఎలా తెలుస్తుంది అనేది నా ప్రశ్న. ఇవాళ ఈ వీడియోలో ఒక 4-5 రెడ్ ఫ్లాగ్స్ నేను చెప్తాను. రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ సింబల్స్ అనమాట, డేంజర్ సైన్స్, సిమ్టమ్స్ అవి. ఇవి కనుక రిలేషన్షిప్లో కనపడితే, ఇప్పుడు ప్రస్తుతానికి మీ రిలేషన్షిప్ బాగానే ఉంది, కానీ స్లోగా డే బై డే ఒకళ్ళకి ఇంకొకళ్ళు దూరం అవుతున్నాం మానసికంగా అని గుర్తు. ఇప్పుడు నేను చెప్పబోయే 4-5 కనుక మీ రిలేషన్షిప్లో ఉంటే ఏంటవి? లెట్స్ సీ. రిలేషన్షిప్లో ఫస్ట్ డేంజరస్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, కాన్వర్జేషన్స్ చాలా నార్మల్ అయిపోవటం అండి. కాన్వర్జేషన్స్ అంటే మాట్లాడటం. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. పెళ్ళైన కొత్తల్లో కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఫోన్ కాన్వర్జేషనే తీసుకోండి. ఎలా ఉంటాయంటే, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఏం తిన్నావు, బాగుందా లేదా, మిస్సింగ్ యూ, లవ్వింగ్ యూ కదా. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఫోన్ వస్తే, చెప్పు ఏంటి, తిన్నావా, తినాలే, పిల్లలు ఏం చేస్తున్నారు, సర్లే మళ్ళీ మాట్లాడతా. ఏమవుతుంది ఇక్కడ? కాన్వర్జేషన్ పాడైపోతుంది. కశ్యప్, కాన్వర్జేషన్ పాడైపోతే వచ్చే నష్టం ఏంట్రా? అదో పెద్ద రిలేషన్షిప్కి పెద్ద నష్టమా? ఇమ్మీడియట్ నష్టం కాదండి, కానీ ఆ కాన్వర్జేషన్లో ఉన్న ఎక్సైట్మెంట్ అండ్ స్పార్క్ ఎప్పుడైతే తగ్గుతుందో, హోల్ రిలేషన్షిప్ని అది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయగలదు. ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్ళారండి, లేదా మ్యాచ్ చూస్తున్నారు, ఒక సినిమా చూస్తున్నారు, దాంట్లో థ్రిల్లింగ్ కానీ, సస్పెన్స్ కానీ, ఒక ఎక్సైట్మెంట్ కానీ లేదనుకోండి, ఎంత బోరింగ్గా ఉంటుంది. రిలేషన్షిప్లో కూడా కాన్వర్జేషన్స్లో ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ ఉండదో, ఆ రిలేషన్షిప్ జర్నీ చాలా బోరింగ్గా ఉంటుంది. అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి. భార్యాభర్తలంటే రూమ్మేట్లలాగా ఉండకూడదు, సోల్మేట్ లాగా ఉండాలి. రూమ్మేట్ లాగా ఉండటం అంటే ఏంటంటే, ఒకే రూమ్లో ఉండి ఏదో హాయ్ బాయ్, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అనేదో సెంటెన్స్ ఉందే, అదే పరిస్థితి. ఏదో ఉండటానికి ఒక రూమ్, ఒక ఇంట్లో ఉన్నానులే, కానీ
రూమ్మేట్స్ అయిపోతున్నారు, సోల్మేట్స్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మన కాన్వర్జేషన్స్ ఎక్సైట్మెంట్తో ఉండాలి. సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే గెలవటానికి మాత్రమే ఆర్గ్యూ చెయ్యటం. ఇది రెడ్ ఫ్లాగ్ అండి. ఇది చాలా డేంజర్ రిలేషన్షిప్లో. రిలేషన్షిప్ అన్నాక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిలేషన్షిప్ అన్నాక డిబేట్స్ ఉంటాయి, హీటెడ్ డిస్కషన్స్ ఉంటాయి, తగాదాలు ఉంటాయి, గిల్లి కజ్జాలు ఉంటాయి. ఎస్, నేను అంగీకరిస్తా. కానీ ఒక ఆర్గ్యుమెంట్, అది భార్య అయినా సరే భర్త అయినా సరే, ఓన్లీ గెలవటానికి మాత్రమే చేస్తున్నారు, అది రిలేషన్షిప్లో చాలా పెద్ద డేంజర్ అండి. నీది తప్పు అంటే యాక్సెప్ట్ చేయలేక, కాదు నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవటానికి పోయినంత కాలం ఆ రిలేషన్షిప్ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే ఇల్లు ఎలా తయారవుతుందంటే ఒక కోర్టు రూమ్ లాగా తయారవుతుంది. కోర్టు రూమ్లో ఇద్దరు లాయర్లు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు. సో ఒకళ్ళు డిఫెన్స్, ఇంకొకళ్ళు ప్రాసిక్యూషన్ కదా. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు ఒప్పుకోరు కదా. ఆబ్వియస్గా వాళ్ళ క్లయింట్కి సర్వ్ చేసే ప్రొసీజర్ అది కదండి. సేమ్ ఇంట్లో అంతే తయారవుతున్నారు. ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? నీది తప్పు అంటే కాదు, నీది తప్పు. ఏం మార్చుకోవాలి? అక్కడ డిస్కషన్ లేదు. ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? డిస్కషన్ లేదు. ఆర్గ్యుమెంట్ ఏంటి? నీదే తప్పు, కాదు నీదే తప్పు. నువ్వే ఎప్పుడు ఇట్లా చేస్తావు, కాదు నువ్వే చేస్తావు. మనకి ఇబ్బంది వచ్చింది నీ వల్లే వచ్చింది, కాదు నీ వల్లే వచ్చింది. ఇది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఏమైపోతుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీ రిలేషన్షిప్లో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అయినా ఫైనల్ కన్క్లూజన్ ఏమొస్తుంది? ఆ ఆర్గ్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? గోల్ ఏంటి? ఓన్లీ ప్రూవ్ చేసుకోవటమేనా ఎవరు రైట్ అని? అలానే గనక జరుగుతుంటే అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి. ఎందుకంటే అలా జరిగితే నెక్స్ట్ ఏమవుతుందంటే, నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఏమొస్తుందంటే ఇమోషనల్ సేఫ్టీ పోతుంది. ఈ మధ్య భార్యాభర్తల మధ్య మానసికంగా దూరం పెరగటానికి కారణం, సోల్మేట్స్గా కాకుండా రూమ్మేట్స్గా ఉండటానికి కారణం ఏంటంటే ఇమోషనల్ సేఫ్టీ లేదు. అంటే భార్య అయినా సరే భర్త అయినా సరే వాళ్ళకు అనిపించింది వ్యక్తపరిస్తే అవతల వ్యక్తి వింటాడు లేదా వింటుంది, లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా అట్లీస్ట్ తీసుకోగలరా లేదా, మనకనిపించింది మనం మన పార్ట్నర్తో చెప్పలేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుంది అని అర్థం. ఎందుకు మిస్ అవుతుంది? ఏమో, చెబితే అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారో, అంతకుముందు ఓల్డ్ ఎలా రియాక్ట్ అయ్యారో, బ్లేమ్ చేశారా, లేకపోతే ఇదంతా ఇదిలే అని చెప్పి తక్కువ చేసి మాట్లాడారా, లేకపోతే జడ్జి చేశారా, లేబుల్ చేసేసారా, స్టాంపు గుద్దేశారా, ఈయన ఇప్పుడు ఇంతే, కాదు ఆవిడెప్పుడు అంతే. ఆ ఇమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుంది. ఎప్పుడైతే ఇమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుందో అప్పుడు ఎక్స్ప్రెస్ చేయటం తగ్గిపోతుందండి. ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయటం తగ్గిపోతుందో అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అప్పుడు మానసికంగా సెపరేషన్ జరుగుతుందండి. ఏ రిలేషన్షిప్లో అయినా సెపరేషన్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద కోర్ట్ అండి, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ ఫస్ట్. ఇమోషనల్ డిస్టెన్సింగ్. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, ఇది నేను చాలా నవ్వుతూ చెప్తున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు భర్తకి భార్య చేసింది నచ్చలేదు, ఆ భార్య ప్రవర్తన కానీ ఏమన్నా, లేదా భార్యకి భర్త చేసింది నచ్చలేదు, వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోరు. అసలు ఎవరికైతే కమ్యూనికేట్ చెయ్యాలో వాళ్ళకి తప్ప ప్రపంచంలో అందరితో డిస్కస్ చేయడం, ఇది అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. ఇక ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ వస్తుంది ఈ ప్రాబ్లం రిలేటెడ్, అది స్టోరీ పెడతాం, వాట్సాప్లో స్టేటస్ పెడతాం, లేకపోతే భర్తలందరి పరిస్థితి ఏంటంటే భార్య బాధితుల సంఘం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు వాళ్ళు, లేకపోతే ఉమెన్ అయితే ఆ కిట్టి పార్టీయో ఇంకేదో అయిపోయింది. కానీ ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు భార్యాభర్తల మధ్య వచ్చిన ప్రాబ్లం గురించి. వాళ్ళిద్దరు తప్ప ప్రపంచం మొత్తం డిస్కషన్ నడుస్తుంది, కానీ వాళ్ళిద్దరు మాత్రం కూర్చొని మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎందుకు వచ్చింది? అగైన్ గోయింగ్ బ్యాక్, ఇమోషనల్ సేఫ్టీ లేదు. ఇంకో ట్విస్ట్ చెప్పనా, నేను బిగినింగ్లో కాన్వర్జేషన్స్ చాలా హెల్దీగా ఉండాలి, ఎక్సైట్మెంట్తో ఉండాలి అన్నాం కదా. దాని అర్థం అసలు నెగిటివ్ కాన్వర్జేషన్స్ ఉండకూడదని కాదండి, ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే రంగు ఎలా వెలిసిపోతోందంటే
ఓన్లీ ఆ నెగిటివ్ కాన్వర్జేషన్స్, ఆర్గ్యుమెంట్ అయ్యే కాన్వర్జేషన్స్ తప్ప హెల్దీ కాన్వర్జేషన్స్ తగ్గిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, క్యూరియాసిటీ పోతుంది. భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా క్యూరియస్గా ఉండాలి, కానీ చాలా సీరియస్గా ఉంటున్నాం. క్యూరియాసిటీ ఎప్పుడు వస్తుందంటే అండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వస్తుంది. అవతల వ్యక్తిని పూర్తిగా తెలుసుకోనప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది. రిలేషన్షిప్ బిగినింగ్లో ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది, పెళ్ళైన కొత్తలో ఆర్ రిలేషన్షిప్ అయినా? ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలవదు, అందుకని క్యూరియాసిటీ ఉంటుంది. కశ్యప్ ఇప్పుడు ఓ 10 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉంటే తెలిసిపోతుంది కదా? కాదండి. మనకి చాలామంది అంటుంటారు, నా భార్య గురించి నాకు మొత్తం తెలుసు, నా భర్త గురించి నాకు మొత్తం తెలుసు. కాదు. మీరు వాళ్ళ ప్రవర్తనని బట్టి ఒక ఫిల్టర్, ఒక అజంప్షన్, ఒక జడ్జిమెంట్ మీ మైండ్లో పెట్టుకున్నారు. కానీ సందర్భానుసారంగా అది కష్టాలంటారా, మంచి సిచ్యువేషన్స్ అంటారా, ఆ సందర్భాలలో నలిగి వ్యక్తి మారతాడు. వ్యక్తి ప్రయారిటీస్ మారతాయి, ఇంట్రెస్ట్లు మారతాయి, డిసిజన్ మేకింగ్ విధానం మారుతుంది. అప్పుడు మనిషి కూడా మారతాడు. కానీ ఆ క్యూరియాసిటీ తగ్గిపోవటం వల్ల ఆ ఇద్దరి మధ్య ఇమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య ఇమోషనల్ డిస్టెన్స్ పెరిగి ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతున్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో అది అతిపెద్ద డేంజర్. మరి దీన్ని సాల్వ్ చేయాలి, ఆ స్పార్క్ రీఇగ్నైట్ చేయాలంటే ఏం చేయాలి? మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్ అనేది జస్ట్ ఏదో సినిమాలో చెప్పిన 2 డైలాగులు కాదండి, అది చాలా పెద్ద సైన్స్. ఆ సైన్స్ నేర్చుకోగలిగారా, మీ ప్రతి రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా, రిలేషన్షిప్ అనే పడవ ఎప్పుడూ మునగకుండా తేలుతూ బ్రహ్మాండంగా ఉండగలదు.